వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. కాశీలో సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. కాశీ వారణాసిలో కాశీ అనగానే అన్ని చిన్న చిన్న గల్లీలు, ఆ గల్లీలకెళ్ళి ఖాళీ ఇలాంటి రిక్షాలు లేకపోతే కొన్ని బ్యాటరీ ఆటోస్ ఉన్నాయి, సన్నగా ఉంటాయి. సన్న గల్లీలకి వెళ్ళి పోయేటందుకు చిన్న చిన్న వెహికల్స్. పెద్ద కార్ల లగ్జరీగా పోదామంటే మాత్రం కష్టం. అదే కాశీ స్పెషాలిటీ. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, వారణాసి అనే ఈ సిటీ ఏదైతుందో 5000 సంవత్సరాల పురాతనమైన ఒక సిటీ ఇది. కొన్ని పురాణాలు చెప్పేటిది ఏంది అని అంటే, మొట్టమొదట ఫామ్ అయిన సిటీ వారణాసి సిటీ, ఆఖరిగా మిగిలిపోయే సిటీ కూడా వారణాసి సిటీయే అని చెప్పేసి. అంటే ఆది అంతము రెండు ఇక్కడ నుంచే. మరి ఆ శివుడే ఇక్కడ ఉన్నప్పుడు ఆది అంతం రెండు ఇక్కడ నుంచే ఉండాలి కదా. అన్నీ కూడా దుకాణాలు చిన్న చిన్న ఉన్నాయి చూడండి ఒక్కసారి. ఇలాంటి దుకాణాలు మన పాత సినిమాలలో మాత్రమే చూసేది. ఇగో ఇటుపక్క చూడండి ఒకసారి, మొత్తం మలాయి, మటికిలల్లో చాయి, పాలు. ఓ మై గాడ్. బనారస్ అనగానే బనారస్ చీరలతో పాటు మనకు గుర్తుకొచ్చేది పాన్. మొత్తం ఇక్కడ జనాలు మ్యాక్సిమం అంటే 100% జనాలల్లో 70 నుంచి 80% జనాలు పాను తినకుండా ఉండరన్నట్టు, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా. సో పాన్ దుకాణాలు అడుగు అడుగుకి కనబడతాయి ఇక్కడ. మన దగ్గర ఎట్లయితే కప్పులు అంటే ఈ ప్లాస్టిక్ కప్పులు, పేపర్ కప్పులు ఉంటాయి కదా చాయ్లకి, కానీ వీళ్ళు మాత్రం మటికీలతో పాటు నిప్పుల పైన అంటే మంచి బొగ్గు కాల్చి బొగ్గుల నిప్పుల్లాగా చేసి ఆ నిప్పుల పైన చాయ్ పెడతారు వీళ్ళు. ఇగో గిట్లుంటే బ్యాటరీ వెహికల్ గిట్లా సన్నగా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు కాశీలో చాలా ఇంపార్టెంట్ ఒక చౌరస్తాలు ఉన్నామన్నమాట. దీన్ని మైదాన్ గిన్ అని అంటారు అనమాట. ఈ చౌరస్తా పేరు మైదాన్ గిన్ చౌరస్తా. నా వెనకాల త్రిశూలం కనబడుతుందా, సో అది రిసెంబుల్ అనమాట. అది చూడంగానే ఈ మైదాన్ గిన్కి వచ్చినాం మనము, దాని చౌరస్తా అని అర్థమవుతుంది. అయితే ఈ చౌరస్తాకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ చౌరస్తా నుంచి వెళ్ళి ఇప్పుడు నా వెనకాల సైడ్ స్ట్రైట్కి వెళ్తేనేమో కాలభైరవ స్వామి గుడి వస్తుంది. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇదే రూట్లో పోవాలన్నట్టు. తర్వాత కాశీ విశ్వనాథుడి గుడి ఏమో నాకు ఎడమ దిక్కు ఇటు సైడ్ పోతే వస్తుంది అన్నట్టు. అందరూ దర్శనానికి ఎక్కడికైతే వస్తారో అదే టెంపుల్ ఇక్కడ ఉంటుంది. తర్వాత నేను నిలబడ్డదానికి రైట్ సైడ్ పోతే ఇక్కడ మృత్యుంజయుడి టెంపుల్. చాలామంది ప్రాణహాని ఉన్నవాళ్ళు లేకపోతే జాతకంలో ఏదైనా అంటే ప్రాణానికి ముప్పు అని అనుకున్న వాళ్ళు ఇక్కడ మృత్యుంజయ టెంపుల్కి పోతారనమాట. ఇప్పుడు మణికర్ణిక ఘాట్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మణికర్ణిక ఘాట్లో చితి ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ఈ నగరంలో ఎవ్వరూ చనిపోయినా కూడా ఫస్ట్ వాళ్ళని ఎంత దూరమైనా కానీ బండిలో ఇక్కడి వరకు తీసుకొచ్చినా ఇక్కడి నుంచి వెళ్ళి మణికర్ణిక ఘాట్కి మాత్రం తప్పకుండా మోసుకొని నడుచుకుంటూ పోతారనమాట. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మణికర్ణిక ఘాట్ ఉంటుంది. అంత స్పెషాలిటీ ఈ చౌరస్తాకు ఉంది. సో ఇక్కడి నుంచి వెళ్ళి నమో ఘాట్కి కూడా ఇదే రూట్లో పోవాలి. అంటే నా వెనకాల వైపు ఏదైతే కాలభైరవ స్వామి గుడికి పోతామో అదే రూట్లో నమో ఘాట్కి పోవచ్చు. మీ అందరికీ తెలిసే ఉంటుంది నమో ఘాట్ అంటే చాలా స్పెషల్ ఘాట్ ఇది. ఎందుకు అని అంటే మోడీ గారే చేతులెత్తి దండం పెట్టిన ఘాట్ ఇది. అంతేకాకుండా ఆ ఘాట్ని చాలా అందంగా, చాలా అద్భుతంగా, ఒకసారి చూస్తే ఏదో ఒక ప్యాలెస్ లాగా, ఒక 5 స్టార్ హోటల్ లాగా లుక్ వచ్చేలాగా అద్భుతంగా కట్టించారు. ప్రతి ఒక్కరు ఆ ఘాట్కి పోయి చూసేసి వస్తారు. సో మనం కూడా ఆ ఘాట్ని చూద్దాము. ఇప్పుడు దానికన్నా ముందు చెప్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సర్కిల్ కూడా ఎప్పుడు ఇట్లనే రద్దీ ఉంటుంది. అన్ని దిక్కుల ఫుల్ వెహికల్స్, ఫుల్ ట్రాఫిక్ జాము, ఎప్పుడు కూడా బిజీగా. అంటే అన్నీ ఇక్కడ నుంచే పోవాలి, ఏ రూట్ అయినా ఇదే. ఇంకోటి ఇప్పుడు మీరు చూస్తున్న సైడ్ ఏదైతే ఉందో ఇది మనం ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి వచ్చే రూట్ అన్నట్టు.
ఈ ఘాట్ నుంచి వెళ్ళి ఇంకొక అద్భుతమైన గుడికి కూడా దారి. స్వయాన ఇంద్రుడు శాలిగ్రామ రూపంలో విష్ణుమూర్తిని ప్రతిష్ఠించిండి ఇక్కడ. ఆ గుడికి కూడా ఇదే దారిలో పోవాలి. సో ఇట్లా చాలా గుళ్ళు ఉన్నాయి. చాలా గుళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి, చాలా గుళ్ళ దర్శనం చేసుకోవాలి మనము. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.